మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు. ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు? అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి. నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఇంకా అంతే, ఆ రెండే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని. స్క్రిప్ట్ దశలోనే ఓకే, పలానా ఈ మామయ్య క్యారెక్టరు, ఇది ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఎలా చెప్తాడు అనే దృష్టిలో పెట్టుకునే రాసుకునేవాళ్ళం. అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి. ఇప్పుడు ఎంఎస్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, లేకపోతే ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, వేణుమాధవ్ కానీ, వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునేవాళ్ళం. ఒక ఆర్టిస్ట్కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే, వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది. సో ఆ ఫ్లోలో మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు. సో నాకు అది లీలామహల్ సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, కానీ దాంట్లో గెటపులు ఉంటాయి లీలామహల్ సెంటర్లో. అసలు ఆ గెటపులు అదిరిపోతాయి, ఆ టైమింగ్ అదిరిపోద్ది, ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది. అవునండి, అది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆయనకి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే, ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు, నేను నేను మరి అవన్నీ నా మీద బాగుంటాయా అన్నారు ఆయన. ఓకే, లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా, మీకు ఆ గెటప్లు వేస్తాం, మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు, కానీ మీరు మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయుడు అంటే యాస్టీజ్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అని మీ ఫీలింగ్ అంతే, మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు, అద్భుతంగా చేశారు. చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అది నీకు చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టపడ్డారు, అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు ఒక సీన్ కోసం. యాక్చువల్గా థియేటర్లో సినిమా చూస్తుంటే పెదరాయుడు గెటప్లో సమోసా ఏదో ఇచ్చి బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు కదా, ఆ సీను ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు, ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను, అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి, నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి, ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి, నాకు డబ్బులు కూడా వద్దు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆయనకి అర్థమైపోయింది ఇది మంచి ట్రాక్ అవుతుంది, నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అన్నారు. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది, దీన్ని మనం క్లైమాక్స్లో ఎండ్లో పెడితే ఎలా ఉంటుంది, ఈయన మళ్ళీ వచ్చినట్టుగా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి వెళ్లేలోపే ఇంకో సీన్ చెప్పాను అనమాట. ఓకే, సినిమా చివర్లో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో, అంటే ఒకటే ఉంటది కదా, ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి, వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఒరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఎండ్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట. ఓకే, ఇలా చేద్దాము అంటే చాలా బాగుంది అని తర్వాత వచ్చి చేసి వెళ్ళారు ఆయన ఎంఎస్ గారు. అట్లా